గుడిహత్నూరు మండలంలో కలెక్టర్ రాధాశిష విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రంతో పాటు గోండు హర్కాపూర్లోని అంగన్వాడీ కేంద్రం, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మొదటగా తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రిన్సిపాల్ అడిగి తెలుసుకున్నారు. ఆయన మొత్తంగా విద్యార్థులు 280కి గాను 2 విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రతి గదిని పరిశీలిస్తూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు కలెక్టర్. గోండు హర్కాపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పెరుగుదల కోసం పర్యవేక్షణ చార్ట్లో ఉన్న వయసుకు తగ్గ బరువు, ఏ వయసులో ఎంత ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే పిల్లలకు, అనారోగ్యంగా ఉండే పిల్లలకు తల్లులకు సంబంధించిన వివరాలు అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారంతో పాటు పిల్లలకు ఫ్రీ స్కూల్ కిట్ ద్వారా ఆటపాటలు నేర్పించాలని అన్నారు. రీడింగ్ రూమ్ ఖాళీగా ఉండడంతో అందులో గోండీ భాషకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని సూచించారు కలెక్టర్. పోలింగ్ కేంద్రం 118లో కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని, ర్యాంపులు, అవసరమైన మరమ్మతులు చేసుకోవాలని అన్నారు. తదుపరి గుడిహత్నూరులోని ఉర్దూ మీడియం పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇది ఒక్క రూమే కదా, మొత్తం 2 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ లోపల.